రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలు జయప్రదం చేయండి. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ కులగలను బయటపెట్టి రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న బీసీల వాటాను బీసీలకు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ, ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ రాష్ట్రంలో బీసీ కులగన తీయాలని అన్ని బీసీ సంఘాలతో విజయవాడలో ఒక బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని బీసీ కులగన కోసం ఉద్యమం చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఇటీవలే బీసీ కులగన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీశాడు కలెక్టర్ల ద్వారాగా సచివాలయ సిబ్బందితో. మరి దీంట్లో బీసీలు 51%గా తేలివ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు నాటకాలు ఆడింది చాలు. అగ్రకుల పార్టీలారా, మీరు ఈ రోజున బీసీ కులగన లేదని చెప్పేసి బీసీలకి స్థానిక సంస్థలు 24%, మళ్ళీ 34% ఇస్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు 2004లో ఒకసారి కేంద్రానికి లేఖ రాష్ట్రం జరిగింది, 2014లో ఒకసారి లేఖ రాష్ట్రం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా మరి 2024లో కూడా 25లో కూడా పార్లమెంటుకి లేఖ రాష్ట్రం జరిగింది. మరి బీసీ కులగన లేదు కాబట్టి 34% ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున బీసీ కులగన బయటకు వచ్చింది. మరి 51% మరి బీసీలకు ఇస్తావా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసిన లెక్కలపై నీకు నమ్మకం లేకపోతే బీసీ కులగన చేసి బీసీలు ఎంత శాతం ఉండారో అంత శాతం వాటా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని, లేని పక్షంలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ మరియు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బీసీలంతా వారికి అంత వాటా దక్కే వరకు ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మరి రేపు వచ్చే నెల 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ప్రతి కలెక్టర్ ఆఫీసు ముందులో కూడా బీసీ సమన్వయ కమిటీ, ప్రజా సంఘాలు, అనేక కుల సంఘాలతో మరి అక్కడ ధర్నా కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేసి మరి కలెక్టర్ గారికి మెమోండోర్ ఇవ్వాలని చెప్పేసి బీసీ కులగన ఉందండి. కలెక్టర్ల ద్వారాగా సచివాలయ సిబ్బంది ద్వారాగా తీసింది అఫీషియల్ డేటా. ఇది మరి రాజముద్రతో బయటకు వచ్చింది. కాబట్టి ఈ కులగన మీరు అమలు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకి 51% ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి బీసీ సోదరులు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఆలోచించాలి. 60% మనం ఉంటే 24 సర్పంచులు ఇస్తున్నారు, 36 సర్పంచులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఓసీలు పోటీ చేస్తున్నారు. ఇది గమనించి మరి బీసీలు కూడా అధిక సంఖ్యలో రేపు 11వ తారీఖు మరి నిరసన కార్యక్రమంలో పాల్గొని మన హక్కులు మనకు దక్కే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోకి రావడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ గారైన బీసీ రమణ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసరావు గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమం చేయమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లైన డాక్టర్ ది పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు మౌనం వహిస్తూ ఉన్నాయి. కానీ 1994లో ఏదైతే కాన్సీరామ్ గారు బీసీలకి న్యాయం చేస్తా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారా, మీరు కుర్చీ ఖాళీ చేస్తారా అనే నినాదంతో ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వం మీద 50 రోజులు రోజుకు 10,000 మందితో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి ఆ రోజు 50% వాటం కోసం పోరాటం చేస్తే 24% మభ్యపెట్టి, బీసీలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా 24% వాటా సంపాదించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయిన పూర్ణచంద్ర గారు, అలాగే బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్ర గారు, రమణ గారు, ఇంకొంత లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మా వాటా మాకు ఇస్తావా చంద్రబాబు, నీ కుర్చీ ఖాళీ చేస్తావా అనే నినాదంతో ఈ దేశానికి ఉద్యమ పితామహుడు, బహుజన ఉద్యమ పితామహుడు, బహుజనుల హక్కుల ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ జరిపే ధర్నా కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పాల్గొని వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న 80% మంది బీసీ కులాలకి ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఖచ్చితంగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించాల్సిందే. మన రమణ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగితే ఇచ్చారు? మీరు ఎక్కడ ధర్నాలు చేస్తే ఇచ్చారు? అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి 2% ఉన్న ఓసీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. 50% పైగా ఉన్న బీసీలకి నువ్వు 23% ఇచ్చి మిగతాయి మా సొత్తును మీరు దోసుకొని మీరు తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక మీద మీ ఆటలు సాగు. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మా ఓటాన్ని మేము లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. అందరికీ జై భీమ్, జై పూలే. నా పేరు బీసీ రమణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటకు రావడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపి బీసీ స్థితిగతులు ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో బీసీ వర్గాలు అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒకటే రోజు అన్ని జిల్లా కేంద్రాలలో మా యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా సుమారు 7 నియోజకవర్గాలు, ఆ 7 నియోజకవర్గాలలో బీసీల జనాభా లక్షలాది మంది ఇక్కడ ఉండడము, అటువంటి వర్గాలకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ ఎటువంటి రిజర్వేషన్ హక్కులు లేకుండా పోవడానికి ప్రధాన కారణం కులగణన లేకపోవడమే అని అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పినవి. అందుకే భవిష్యత్ తరాల కోసం ఒక మంచి బంగారు బాట వేయాలని ప్రభుత్వంలో కానీ అన్ని రంగాల్లో కానీ మాకు సమాన ఓటా కావాలంటే కులగణనతోనే సాధ్యమవుతుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారం చేపట్టిన వెంటనే బీసీ కులగణన చేసి అందరికి కూడా మేము సామాజిక న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలో కూడా మన లాస్ట్ సెక్షన్లో అసెంబ్లీలో చివరి రోజు నేను నా జీవిత ఆశయము సామాజిక న్యాయం చేయాలని నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి ఆ సామాజిక న్యాయంలో బీసీల సమగ్రాభివృద్ధి మీకు కనపడలేదని ఈరోజు మేము అడుగుతున్నాము. మీరు ఇప్పటికైనా కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 42% రిజర్వేషను మన అసెంబ్లీలో కూడా అమలు చేసి అక్కడ చట్టసభ చేసి తర్వాత దానిని పార్లమెంట్కి కూడా పంపడం జరిగింది. అదేవిధంగా తెలుగుగడ్డ పైన ఒక ప్రాంతంలో ఈ విధంగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బీసీలు ఉన్నారా లేరా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతున్నది. బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ కులగణన పైన ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక చర్చ పెట్టి బీసీల యొక్క స్థితిగతులను మీరు తెలుసుకొని వాటిపైన ఒక చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. స్వాతంత్రానికి పూర్వం 1931లో చేసిన లెక్కలు తప్ప ఈరోజు దేశంలో బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల ఎన్నో అంశాల్లో కూడా ఎరుగుబాటుతనానికి ఇప్పుడు కూడా గురవుతూనే ఉన్నాం. ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి రిపోర్టు మేము స్పష్టంగా తెలియజేసేది ఒక పేపర్ కానీ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు ఒక సర్వే లీక్ కావడం వల్ల అన్యాయమైనటువంటి బీసీల బతుకులు మారబోతున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాము. ఆ లెక్కల్లో 52% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని స్పష్టంగా ఆ రిపోర్టు తెలియజేస్తున్నది. ఆ రిపోర్టును ఆమోదిస్తారా, లేకపోతే మీరు కులగణన చేస్తారా, లేకపోతే మీరు కుర్చీలు ఖాళీ చేస్తారనేటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకంగా రాబోతుందని తెలియజేస్తున్నాము. అధిక సంఖ్యలైన బీసీల యొక్క అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చాలా సర్వేలు కూడా తెలియజేసినవి. అందువలన ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక విధి విధానాలతో మహిళా కమిటీ కానీ, జనరల్ కమిటీ కానీ, యువజన కమిటీలు కానీ అన్ని కమిటీలు వేసుకొని
బీసీల యొక్క చైతన్యం కోసం మేము పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా కలుపుకొని పోతున్నాము. ఈ విషయంలో ఈ సమగ్ర కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని ముందుకు వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కూడా అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ బీసీలో సుమారు ఒక 30-40 సంఘాలు ఎంతో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆ వర్గాలు కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలనే ఒక విధానానికి వచ్చాము. ముఖ్యంగా చట్టసభలోకి వెళ్ళని బీసీ వర్గాలు రజకులు కానీ